చేతి వృత్తి కుల వృత్తిదారుల సంక్షేమ లక్ష్యంగా సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ తెలిపారు. కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. యాదవులకు కావాల్సిన కళ్యాణ మండపం, శ్రీకృష్ణ దేవాలయాన్ని కుప్పంలో నిర్మించి అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారికి సతీ సమేతంగా సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారని తెలిపారు. గతంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కుప్పం మున్సిపల్ ఎన్నికలను వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించారని మండిపడ్డారు. రాష్ట్రంలో పేదరికం పోవాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు రోజుకు 18 గంటలు పనిచేస్తూ అన్ని విధాలా కృషి చేస్తున్నారని నరసింహ యాదవ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ ఉంది. దానికి సంబంధించి ఒకసారి పరిశీలిస్తే నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ప్రతి చోట కూడా చేతి వృత్తులు, కుల వృత్తులతో సంప్రదించి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలు నెరవేర్చే దిశగా కూడా ఈరోజు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ ఆదరణ 3 పథకానికి మరింత ప్రాముఖ్యత ఇచ్చి వెనుకబడిన వర్గాల యొక్క కుల వృత్తులు, చేతి వృత్తులు కుటుంబాల్లో వెలుగుని నింపేదే ధ్యేయంగా పెట్టుకొని రేపు ఆదరణ 3ని ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తే పార్టీ పరంగా ఏదైతే ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఈరోజు నారా లోకేష్ గారు కూడా ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు నియామకం చేయడం, ఆయన ఆధ్వర్యంలో కూడా ఈరోజు కమిటీలన్నీ కూడా మనం చూస్తే అన్ని వర్గాలకు కూడా సముచితమైన గౌరవం ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా యాదవులకు సంబంధించి కూడా జాతీయ కమిటీలో కానీ అదేవిధంగా పాలిట్ బ్యూరోలో కానీ రాష్ట్ర కమిటీలో కానీ నన్ను కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కమిటీల్లో కూడా ఆ రోజు అనేక పదవులు కూడా రావడం జరిగింది. అడగకనే కూడా మేము ఏదైతే పనిచేస్తూ పోతూ ఉంటే అడగకనే కూడా పదవులన్నీ కూడా ఇచ్చి గౌరవించడం, గతంలో తిరుపతి వ్యవసాయ మార్కెట్ కమిటీగా నాకు అవకాశాలు కల్పించడం చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా అవకాశం కల్పించడం, ఇప్పుడు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించి 1 సంవత్సరం పూర్తి అవుతుంది. ఇదే సందర్భంలో కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామకం చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కుప్పం విషయానికి వస్తే ఈరోజు ఆయన అమ్మవారికి తిరుపతి గంగమ్మ దీనికి సంబంధించి ఈరోజు ఇద్దరు కూడా సతీ సమేతంగా కూడా భువనేశ్వరమ్మ, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇద్దరుగా సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా మనం చూస్తాను. ఈరోజు కూడా రావడం జరిగింది. ఈరోజు కుప్పంలో ఒకనాటి కుప్పం చూస్తే ఏ విధంగా ఉండే ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఈ కుప్పంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రజలు ప్రతి ఇంటిలో కూడా చంద్రబాబు నాయుడు మార్కు ఈరోజు కుప్పంలో కనిపిస్తూ ఉందంటే కష్టం తెలిసిన వ్యక్తి, ఏది గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక రైతు బిడ్డగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కష్టాలు నష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈ కుప్పం ప్రజల్ని అందరినీ కూడా ఆదుకునే దిశగా ఈ కుప్పంలో కూడా బీసీలు ఎక్కువ ఉండే ప్రాంతం. ఇక్కడ కూడా అనేక మందికి కూడా సహాయ సహకారాలు అందివ్వడమే కాకుండా భువనేశ్వరమ్మ కూడా ఇక్కడ ప్రతినిత్యం కూడా ఇక్కడ ఏమి జరుగుతుంది, ఏ విధంగా ఆదుకోవాలనే దిశగా ఆమె చేస్తున్న కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటికీ కూడా ఇక్కడ ప్రజల మద్దతు కానీ ఇక్కడ ఉన్న అందరూ కూడా ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు యాదవ్ కార్పొరేషన్ తరపున నేను చైర్మన్గా ఇక్కడికి వచ్చినప్పుడు యాదవ్ సోదరులంతా కూడా ఇక్కడ ఒక కళ్యాణ మండపం కట్టిస్తే బాగుంటుందని వాళ్ళ చిరకాల కోరిక. అదేవిధంగా కళ్యాణ మండపం ఒక శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ ఇచ్చి కట్టివ్వాలని కూడా చెప్తూ ఉన్నారు. దాన్ని కూడా రేపు ఏదైతే యాదవ్ కార్పొరేషన్కి సంబంధించిన ఈ యొక్క బోర్డు మీటింగ్లో కూడా దీన్ని పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించి ఆ దిశగా కూడా మా తరఫున పూర్తి కూడా సహాయ సహకారాలు అందించి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారు కూడా అన్నీ పర్యవేక్షిస్తూ ఉన్నారు. అతని దృష్టిలో కూడా పెట్టి అదేవిధంగా మునరత్నం గారు కావచ్చు, శ్రీనివాసులు గారు కావచ్చు, అదేవిధంగా అనేక మంది కూడా ఇక్కడ పార్టీ పరంగా డాక్టర్ సురేష్ కానీ అనేక మంది కూడా పార్టీ కోసం అహర్నిశలో కష్టపడి పనిచేస్తున్న వ్యక్తులు. ఈ ప్రాంత అభివృద్ధే కాకుండా ఇక్కడున్న ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి అనేక విధాలుగా కూడా ఆదుకుంటూ రాబోయే రోజుల్లో కూడా పరిపాలనలో మన అధికారం ఉన్నా లేకపోయినా కూడా కుప్పం అభివృద్ధి ప్రధాన అజెండాగా పెట్టుకొని ఏ విధంగా పనులు చేసి ఈ కుప్పం రూపురేఖలు ఏ విధంగా మారాయో మనం చూసాం. కాబట్టి ప్రజలందరూ కూడా మా అన్నగారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తున్న
కుప్పం ప్రజలందరికీ కూడా జీవితాంతం కూడా రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తూ మరొకసారి ఈరోజు చూస్తే రాయలసీమ అభివృద్ధి మీరు మొన్ననే చూశారు. పుట్టపర్తిలో ఏదైతే యుద్ధ విమానాల తయారీ సంబంధించి కూడా అక్కడ ప్రాజెక్టుకి కేంద్ర మంత్రి రక్షణ మంత్రితో కలిసి ఆడ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్ఫీల్డ్కి సంబంధించిన బైక్లు తయారు చేసే పరిశ్రమను సత్యవేడు నియోజకవర్గంలో ఇది చేయడం కానీ, అదేవిధంగా కుప్పం తదితర ప్రాంతాల్లో కూడా ఈరోజు పండ్ల పెంపకానికి సంబంధించిన మార్కెట్ వచ్చే విధంగా కూడా కృషి చేయడం మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా చూస్తే అనేక కంపెనీలు మన ప్రాంతాల్లో వచ్చి ఇక్కడ యువతను కూడా ఆదుకున్న చరిత్ర శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని కూడా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో తలమానికంగా కూడా కుప్పాన్ని అభివృద్ధి చేస్తూ ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారు. ఇదే తరహాలో నారా లోకేష్ గారు కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో నేను చాలాసార్లు పర్యటించడం జరిగింది. అక్కడున్న బీసీ సోదరులు కానీ యాదవ సోదరులు కానీ అందరూ కూడా మంగళగిరిలో కూడా నారా లోకేష్ గారి గురించి